తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఆగండి ఆగండి, నేను లేకుండా ఎక్కడికి వెళ్ళిపోతారు? నేనొద్దా? వెనకాల సీట్ లేదు డార్లింగ్. ఓ పని చేస్తాను, రౌండ్ వేసుకొచ్చాక మళ్ళీ నీకు ఇస్తాను, డ్రైవ్ చేసుకో. సరే కానీ మరి బాయ్ 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 బాయ్. మొత్తానికి యూత్ యంగ్ ఇదంతా పక్కన పెడితే చాలా చిన్నపిల్ల అయిపోయినట్టు కాసేపు నేను అంటే ఒక బేబీని మమ్మీ పక్క నుండి స్కూటర్ నడిపిస్తున్న ఫీలింగ్ కాసేపు వచ్చింది. అబ్బా సూపర్, ఆ ఊహ ఎంత బాగుందో. కానీ అంటే నేను మమ్మీని మీరు పాపని కాదు, నాకు అర్థమైంది దాన్ని. కాకపోతే ఏమైనా అనుకోవాలి, ఎవరికి వాళ్ళే యూత్ అనుకోవాలి, చిన్నపిల్లలు అనుకోవాలి. అప్పుడే గ్లామరస్ గా ఉంటారు, హెల్దీగా ఉంటారు. తప్పే లేదు, మొహమాటం పడకండి. చక్కగా మీ పిల్లలతో, మీ పిల్లల బొమ్మలతో మీరు కూడా ఆడుకోండి, మాలా ఎంగగా ఉంటారు అంతే. హాయ్ వీణా గారు, ఎలా ఉన్నారు? త్వరగా ఉన్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను 2015-16 అప్పటి నుంచి అనుకుంటా. నన్ను చూసి పెరిగాను అనుకో. లేదు లేదు లేదు, అలా స్కూల్కి వెళ్ళి పెరిగాను. యాక్చువల్లీ నాకు వీణా వాయించే వాళ్ళు ఎవరైనా ఉన్నారు నాకు తెలిసింది అని అంటే అది మీ నుంచే. ఎందుకంటే సోషల్ మీడియాలో మీ వీడియోస్ చాలా వైరల్. నాకు తెలిసి మీకు 1.69 మిలియన్ దాకా యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అప్పటికి నాకు యూట్యూబ్ అంటే ఏంటో కూడా తెలియదు. ఆ టైం నుంచి మీరు యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్స్లో ఈ వీడియోస్ అన్నీ చూసి అరే ఎప్పుడైనా కలవాలి, ఒక్కసారి మాట్లాడాలి, ఈ వీణ గురించి తెలుసుకోవాలి, ఎందుకు ఈ ఫీల్డ్లోకి వచ్చారు, ఇలాంటి డౌట్లు నాకు చాలా ఉన్నాయి. అలా నేను ఎప్పటి నుంచో నేను ఇంటర్వ్యూ కోసం ట్రై చేస్తే ఫైనల్గా నాకు టైం ఇచ్చారు. చాలా థ్యాంక్ యూ సో మచ్. ఇలా క్యాజువల్గా అంటే ప్రొఫెషనల్గా కాకుండా క్యాజువల్గా మాట్లాడుకుని నాకు కొన్ని చెప్పండి. నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. చెప్పిన దాంట్లో నాకు నచ్చింది ఏంటంటే, నేను ఆల్మోస్ట్ ఇంటర్వ్యూలు ఎందుకు ఇవ్వనంటే, నా వీణ గురించి ఏదైనా ఇన్ఫర్మేటివ్ గా ఉంటే ఓకే, కానీ అంటే నాకు అది సూట్ కావు. మిగిలినవన్నీ ఏంటో ఏంటో వేరే వేరేవన్నీ అడిగి దాంట్లో నేనేదో మాట్లాడి అది కాంట్రవర్సీలు అయ్యి ఎత్తుకొచ్చిన రచ్చ. సో ఇప్పుడు నువ్వు అన్న దాంట్లో నాకు నచ్చింది ఏంటంటే, అసలు వీణ గురించి ఎందుకు వచ్చారు ఇవన్నీ తెలుసుకోవాలన్నావు చూడు, అది నాకు చాలా బాగా నచ్చింది. నువ్వు అడుగు చెప్తాను. నిజంగా చెప్పాలంటే అసలు వీణ అనే ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంది అని తెలియనప్పటి నుంచే చూడడం స్టార్ట్ చేయడం ఒక లెక్క అయితే, మీ పేరు శ్రీవాణి అనేది పక్కన పెట్టి వీణా శ్రీవాణి కదా, మీ పేరే వీణా శ్రీవాణి. అసలు వీణ అంటే ఏంటో తెలీదు, అలా ఫిక్స్ అయిపోయింది చాలా వరకు కూడా. అంటే ఇప్పుడు మీ వల్ల చాలా మందికి వీణ గురించి తెలిసి ఇప్పుడు అందరూ ప్రాక్టీస్ చేసేంత వరకు వచ్చారంటే ఒక రకంగా అది మీ వల్ల, మీ సోషల్ మీడియాలో మీరు అప్డేట్స్ వెంట వెంటనే ఇవ్వటం వల్లనే చెప్పొచ్చు. మరి యాక్చువల్లీ నేను మీ పేరు ఏమని చెప్తూ ఉంటాను తెలుసా అండి, బయట వీణా వాణి అంటాను. చాలా మంది వీణానే అనేస్తారు, వాణి ఇంకా యాడ్ చేసిన వీణా వాణి గారు అని పిలుస్తా. అండ్ ముందుగా కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. దేనికి? కార్ కొన్నారు కదా, బాయ్ అనిపించుకున్నావు. వీణ నుంచి కార్కి వెళ్ళావా? అంటే ఫస్ట్ అక్కడి నుంచి ఏదైనా ఒక మంచి జరిగినప్పుడు దానికి చెప్పాలి కదా. నాకు కార్ కొన్నందుకు కంగ్రాచులేషన్స్ చెప్పకు. మా ఆయన నాకు రీసెంట్ గా సైకిల్ కొన్నారు, దానికి చెప్పు. అదేంటి సైకిల్ ఏంటండి? నా ఫేవరెట్ వెహికల్ సైకిల్ కాబట్టి. అంటే అబ్బా ఇంత ఓవర్ చేయకుండా అనకు. అంటే కార్లు చూసే ఉన్నాం యాక్చువల్లీ. సైకిల్కి నాకు ఉన్న రిలేషన్ అది మాటల్లో చెప్పలేదు, నేను ఫర్దర్గా ఇప్పుడు ఇంటర్వ్యూలో చెప్తాను. ఆ సైకిల్కి నాకు ఉన్న బాండింగ్ ఏంటి. అంటే మీ జర్నీ సైకిల్ మీద నుంచి మొదలైందా? ఎస్, స్టార్ట్ చేద్దాం ఇక్కడి నుంచే చెప్తాను. చిన్నప్పటి నుంచి అంటే మేబీ నా ఏజ్ వాళ్ళందరూ కూడా మేబీ నా అలాగే కష్టపడి ఉంటారు. సేమ్ టు సేమ్ ఉంటాయి, కొంచెం డిఫరెన్స్ ఉంటాయి అంతే. మీకు ఎవరు నేను తెలియదు, నాకు తెలిసి దాంట్లో ఒక పార్ట్ ఏంటంటే 8th, 9th, 10th రాజమండ్రిలో ఉండే వాళ్ళకి బాగా తెలుస్తుంది. సో 8th క్లాస్లో నేను గవర్నమెంట్ మ్యూజిక్ కాలేజ్లో జాయిన్ అయ్యాను. అందరికంటే చిన్న నేనే అక్కడ. అప్పుడు ఏజ్ లిమిట్ లేదు, మరి ఇప్పుడు ఉందో లేదో తెలియదు. చిన్న అంటే ఎంత? 8th క్లాస్ అనమాట. నన్ను డైరెక్ట్ గా 3rd year లోకి తీసేసుకున్నారు. అంటే ఈ రోజు డేట్ ఆఫ్ బర్త్ కూడా చెప్పాలని అంటున్నావు? వద్దులే శివ, మరి బాగోదు. మీరు అడిగినా నేను చెప్పను కూడా. ఓకే, మీరు చెప్పకపోయినా మేము క్యాలిక్యులేట్ చేసుకుంటాం. మీకు 28 సంవత్సరాలు. ఎక్కువ చెప్తున్నావు నువ్వు.
అవునా? ఏంటి క్యాలిక్యులేట్ చేశారు చూసాక చెప్పు 16 ఏళ్ళ అమ్మాయిలా ఆ, లేరు? కదా అవును. ఏమన్నా శివాని కుళ్ళెక్కువ శివాని లేదు లేదు కదా ఇంత ఇంత అంటే యూత్ పొగిడితే- ఎట్లా అదే 20 కదా. అనాలనిపించింది. అంటే పొగిడితే నేను పొగడాలి కానీ ఈమె ఏంటి బాగోదు అయితే కదా. నువ్వు మళ్ళీ 16 అను 16 అండి మీకు. బాగుంది అబ్బా ఆ ఊహ ఎంత బాగుందో స్వీట్ 16 అను. మళ్ళీ స్వీట్ కూడా యాడ్ చేయాలా స్వీట్ sweet గా మిక్చర్ ఉంటుంది. అన్ని సరే, ఆ ఊహ చాలా బాగుంది ఇప్పుడు సరే మళ్ళీ ఇంకా మనం సైకిల్ సైకిల్ దగ్గరికి వెళ్ళిపోదాం. 8th క్లాస్ 9th క్లాస్ 10th క్లాస్ లో నేను చాలా ఇండివిజువల్, చాలా స్టబన్, చాలా పట్టుదల. అదేంటో తెలియదు 5th క్లాస్ నుంచే ఏది మంచి ఏది చెడు, ఏ పని చేస్తే బయట వాళ్ళు తిడతారు, ఏ పని చేస్తే డీసెంట్ గా ఉండాలి, అదేంటో తెలియదు. మేబీ జీన్స్ అనేదాన్ని నేను చాలా బాగా నమ్ముతాను. మా ఫోర్ ఫాదర్స్ నుంచి ఆ డిగ్నిటీ ఆ డీసెన్సీ వచ్చిందేమో తెలియదు. సిటీ బస్ ఎక్కేదాన్ని కాదు, ఆ తోసుకుంటూ ఆ రద్దీల్లో వెళ్ళడం, నో. థియేటర్కి వెళ్ళి సినిమా చూసేదాన్ని కాదు. అంటే ఆ రద్దీలు అవి కొంచెం ఇండివిజువల్ గా ఏంటో అదొక డిగ్నిటీ. 8th క్లాస్ లో మ్యూజిక్ కాలేజ్ లో జాయిన్ చేసిన తర్వాత ఎంత నడకంటే అబ్బా నాది చూడలేక మా కాలనీలో ఎవరో వాళ్ళ సిస్టర్కి పెళ్ళైపోతే ఒక స్లిమ్ పాతబడిపోయిన సైకిల్ ఇచ్చారు. దాని మీద నేను ఎంత సాధించేసుకున్నానంటే, నా వరకు సాధించడం అంటే ఏదో అనుకునేరు, నా వరకు మార్నింగ్ 6 o'clock లేచేదాన్ని. అక్కడి నుంచి మ్యూజిక్ కాలేజ్ 1/2 kilometer సైకిల్ మీద మళ్ళీ వచ్చేయాలి. మళ్ళీ అక్కడి నుంచి స్కూల్ 1/2 kilometer సైకిల్ వెళ్ళి మళ్ళీ లంచ్కి వచ్చి మళ్ళీ ఈవినింగ్ 4:30కి ఇంట్లో ఉండేదాన్ని. హాఫ్ అన్ అవర్ లో మళ్ళీ దేవి చౌక్ వెళ్ళాలి. అక్కడ ఏంటి సిటీ కేబుల్ యాంకరింగ్, సోలో యాంకర్ నేను అక్కడ. 2 డైలీ ప్రోగ్రాంలు ఉండేవి. ఏముండదు, లిప్స్టిక్ వేసుకోవాలి, కెమెరా ముందు నిలబడాలి, ఒకటి లెటర్స్ చదవాలి, ఇంకొకటి మీరు కోటింగ్ పాట అనేది ఒకటి ఉండేది. అది ఆ 2 చదివేసి అన్ని చేసేసుకుని 7:30 వరకల్లా దానివైపేట పార్క్ దగ్గర మా గురువు గారు ఉండేవారు. అక్కడ క్లాస్కి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి క్లాస్ అయిపోయిన తర్వాత 8:30 వరకల్లా ఇంట్లో ఉండేదాన్ని. 9కి భోజనం అయిపోయిన తర్వాత మళ్ళీ స్టడీస్ చేస్తూ ఖాళీగా ఉండేదన్నా? లేదు, చేతులు ఖాళీగా ఉండేవి కావు. లేదు, వీణ కాదు. అప్పట్లో ఈ ఉల్లెన్ తోటి రబ్బర్ బ్యాండ్స్ వచ్చేవి, నీకు ఐడియా ఉందా? అవును. ఇప్పుడు రీసెంట్ గా మన అంబానీ వైఫ్ పెట్టుకున్నారు, నీతా అంబానీ, ముడికి లాగా ఆ నాట్ కి లాగా రౌండ్ గా పెట్టారు, ఉల్లెన్ తో చేసేది. చేతులతో కుట్టి అది మా క్లాస్ లో ఒక ఆంటీ, నా క్లాస్మేట్ ఆంటీ వాళ్ళ కూతురు నా క్లాస్మేట్ అన్నమాట. ఆవిడ మ్యూజిక్ కాలేజ్ క్లాస్మేట్. ఆమె ఆ పాప నేర్చుకుని ఆడుకోవడానికి వెళ్ళిందని కదా, పాప నేర్చుకుని నాకు ఏదో చిన్న లీడ్ ఇచ్చింది అంతే. దాన్ని డెవలప్ చేసేసి ఒక్కొక్క ఫ్లవర్ 7 rupees అనమాట. ఓ పక్క చదువుకుంటూ అల్లుకునేదాన్ని. సో మ్యూజిక్ కాలేజ్ లో ఎవరైనా అందరికంటే నేనే క్లాస్ టాపర్. పాపం వాళ్ళకి చేతులు కూడా తిరిగేవి కావు. ఇది ఎలా వాయించాలి చెప్పవా వాడి అంటే, నా దగ్గర రబ్బర్ బ్యాండ్ కొంటారా? ఎర్నింగ్ అప్పుడే స్టార్ట్ చేశారు. నా బుక్స్ నేనే, నా చెప్పులు నేనే, నా స్కూల్ బ్యాగ్ నేనే. నేను 9th క్లాస్ లో స్కూల్ బ్యాగ్ కొనుక్కున్నాను. అప్పటి వరకు స్కూల్ బ్యాగ్ లేదు నాకు. ఇలా అట్ట మీద ఇలా పుస్తకాలు ఇలా పెట్టుకుంటారు కదా, అలాగా. ఇటు సైడ్ ఏమో బ్యాగ్, కాళ్ళకి చెప్పులు కూడా ఉండేవి కావు. కాళ్ళు కాయలు కాచిపోయి క్లాస్ రూమ్ లో పిన్నిసులు పెట్టేదాన్ని. పిన్నిసులు పెట్టి అందరూ వాళ్ళు గ్రేట్ గా చూసేవారు, వాళ్ళకి తెలియదు అది కష్టంతో వచ్చినవని. సో ఆ సైకిల్ నాకు ఇన్ని సాధించడానికి ఎలా తిరిగేదాన్నో యూజ్ అయింది. కాబట్టి ఎప్పటికీ మర్చిపోను, నా ఫేవరెట్ వెహికల్ సైకిల్. ఆ సైకిల్ ఏమన్నా దాచుకున్నారా మరి? లేదబ్బా, నేను హైదరాబాద్కి వచ్చిన తర్వాత అది ఎవరో కొట్టేశారు. అరే, లాక్స్ ఏం పడవు కదా, లాక్స్ పడేవి కూడా. మా బ్రదర్ ఎక్కడికో వేసుకెళ్ళి అక్కడ పెడితే ఎవరో దొబ్బేశారు ఆ సైకిల్. ఓకే, అంటే మీరు ఇప్పుడు ఇంత సక్సెస్ అయిపోయారు కదా, ఎప్పుడైనా అంటే ఇప్పుడు మళ్ళీ మాకు తెలుసు చాలా సక్సెస్ అయ్యారు, ఎందుకంటే మిమ్మల్ని చూసి ఇంకా చాలా మంది స్టూడెంట్స్ వీణ నేర్చుకోవాలి, ఇలా మనం కూడా అందరికి జనాలకి చూపించాలి, స్టేజ్ మీద పెర్ఫామ్ చేయాలని చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు. అది ఓన్లీ బికాస్ ఆఫ్ మిమ్మల్ని చూసి. అంటే ఇంత సక్సెస్ అయిన తర్వాత మీ ఓల్డ్ డేస్ని ఇప్పుడు మేము వచ్చి ఒక హోస్ట్గా వచ్చి అడిగితే గుర్తు తెచ్చుకుంటున్నారా, లేక మీకు ఎప్పుడు గుర్తుంటా ఉంటుందా? ఏం అడిగినావు శివ, నాకు ఓల్డ్ డేస్ గుర్తు చేసుకున్నా షేర్ చేసుకోవడానికి ఎవరు ఉంటారు? నా పనిలో నేను ఉంటాను కదా. సో ఇవి షేర్ చేయాలి అని ఎప్పుడు అనుకుంటూ ఉంటాను. చాలా బాగా అడిగావు. ఇప్పుడు మీరు అడగటం వల్ల కదా ఇవన్నీ చెప్పాను, లేకపోతే అందరూ ఏమనుకుంటారు, ఇప్పుడు నువ్వు కంగ్రాట్స్ చెప్పావు, ఆవిడకేంటి రేంజ్ రోవర్ కార్లో తిరుగుతుంది అది ఇది అనుకుంటారు. కానీ అసలు ఆ పడ్డ కష్టం ఇంకా చాలా క్రిస్ప్గా చెప్పేశాను. కానీ యూనిఫామ్ కూడా ఉండకపోయేది శివ. అంటే మా చెల్లిది వేసుకునేదాన్ని అనమాట, చిన్న స్కర్ట్. మా చెల్లిది నాకు ఎంత వస్తుంది, అది ఇక్కడికి పొట్టిగా ఉండేది, ఇక్కడ ఎలాస్టిక్ కూడా ఉండేది కదా, అక్కడ ఒక పిన్నీస్ ఉండేది, పిన్నీస్ పెట్టేదాన్ని. కింద చాక్ పీస్ పడిపోతే టీచర్ ఇవ్వమంటే ఒంగోలంటే కష్టం, పిన్నీస్ అప్పుడు ఊడిపోతుందో, చాలా రకాలు. ఎంత కష్టంతోటి ఇక్కడికి వచ్చానంటే, అందుకని ఇప్పుడు కంటే కూడా నాకు ఆ ఓల్డెన్ డేస్ అవి చాలా
ఇది అనిపిస్తాయి గుర్తొస్తూ ఉంటాయి కదా. బాగా. ఎలాంటి సిచ్యువేషన్లో గుర్తొస్తుంది నార్మల్గా మీకు? నేను ఏదైనా కొంచెం ఇప్పుడు ఒక మంచి ప్రోగ్రామ్ చేసిన, ఎవరైనా నన్ను అప్రిషియేట్ చేసిన, ఇప్పుడు లైక్ ఇప్పుడు ఒక సైకిల్ కొనుక్కున్నాను, ఆ సైకిల్ కొనుక్కున్నప్పుడల్లా అవి గుర్తొస్తుంటాయి. నేను పద్మ ఇప్పుడు మీటింగ్ పెట్టుకున్నప్పుడల్లా వారానికి ఒక్కసారైనా ఆ పాతవన్నీ వచ్చేసి పద్దు అప్పుడు ఎట్లా అయింది, పద్దు ఏమో దాని చిన్నప్పుడు చెప్తుంటాయి, ఇద్దరు సిమిలర్ గా ఉంటుంటాయి. సో నేను ఖచ్చితంగా మర్చిపోను, గుర్తు చేసుకుంటూనే ఉంటాను. అది ఎందుకో హ్యాపీ అనిపిస్తుంది. హ్యాపీ అనిపిస్తుంది ఇప్పటికి గుర్తు చేసుకుంటే, మళ్ళీ కళ్ళల్లో నీళ్ళు తిరగడం లాగా. కానీ బాల్యం అంటే చాలా భయము, కళ్ళలో నీళ్లు తిరగడం కాదు. బాల్యం అంటే అందరికి చాలా ఇదంటారు కదా, అమ్మో నాకు బాల్యం అంటే ఎంత భయం అంటే, ఇప్పుడు చచ్చిపోవాలంటే ఒక భయం ఏంటి తెలుసా, అందరూ మళ్ళీ పుడతారు అంటారు కదా. బాబాయ్ మళ్ళీ పుడితే అలాంటి బాల్యం వస్తే ఎలా అంటే, బాల్యంలో ప్లస్లు కూడా ఉన్నాయి. అంటే ఇప్పుడు నేను వీణ నేర్చుకున్నాను, వీణ ఇప్పుడు ఉపయోగపడింది. కానీ అంత భయంకరమైన బాల్యం మో మళ్ళీ వస్తుందేమో అన్న భయం యాక్చువల్గా. అందుకని ఆ బాల్యాన్ని నేను తలుచుకోవాలనుకోను. కళ్ళలో నీళ్లు తిరగడం కాదు, కానీ ఇప్పటికీ ఆ కళలు వస్తూనే ఉంటాయి. ఎవరైనా హిప్నటైజ్ తీసేస్తే బాగుండు అన్న ఫీలింగ్ వస్తూ ఉంటుంది. కొన్ని హారబుల్ సిచ్యువేషన్స్ అవన్నీ కొన్ని చెప్పుకోలేనివి చాలా ఉంటాయి. మీరు చావుకు భయపడతారా లేదా? ఇప్పుడేం భయపడ్డాం, ఇప్పుడేం మా ఆయన ఒకటే చెప్పారు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.